99 టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రేపు లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత రానున్న ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ఇవ్వకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126A ప్రకారం నిబంధనలు పాటించాలని పేర్కొంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. రేపటి వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఈసీ బ్యాన్ చేసింది. పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసిన తర్వాతే అంచనాలు వెల్లడించాలని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ ఫోన్ లైన్లో అందిస్తారు. అనిల్. గుడ్ ఈవినింగ్ ప్రియాంక. ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునేటువంటి భారతదేశంలో ఎన్నికల క్రతు పూర్తయిందని చెప్పాలి. ముఖ్యంగా ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలైనటువంటి ఎన్నికల ప్రక్రియ జూన్ 1 అంటే రేపటితోటి పూర్తి స్థాయిలో పూర్తి కావస్తుందని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మొత్తం 547 స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని చెప్పాలి. అయితే ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ స్థానం ఏకగ్రీవం కావడంతో మిగిలిన 542 స్థానాలకు కూడాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు నిర్వహించినట్టుగా చెప్పొచ్చు. రేపు జరిగేటువంటి ఎన్నికలతోటి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లో కూడా ఎలక్షన్ పూర్తయిందని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఫలితాలకు జూన్ 4 వరకు వేచి చూసే పరిస్థితి ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా కీలకం కాబోతున్నాయి. ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడాను ఎగ్జిట్ పోల్స్ మీద బేస్ అయ్యి చాలా మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 126A సబ్ సెక్షన్ 1 ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను ఎగ్జిట్ పోల్స్ అనేవి పూర్తిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ దశ పూర్తయిన తర్వాతే విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రేపు సాయంత్రం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత సాయంత్రం 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని చెప్పుకోవడం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ప్రీ పోల్ సర్వేలు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, ఎవరి పంధాలో వాళ్ళు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఈ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలుస్తుంది, లేదంటే ఆ అభ్యర్థులు గెలుస్తారనేటువంటి ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ కథనాలను ప్రచురిస్తున్న పరిస్థితి. అయితే మాత్రం ఎగ్జిట్ పోల్స్ మీద చాలా ఉత్కంఠ జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా అన్ని సర్వేలు కూడా చేసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగానే అంచనాలు ఉంటాయనేది చాలా కాలంగా నడుస్తున్న పరిస్థితి. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ఎక్కడ ఎన్నికలు జరిగినప్పుడు కూడాను. అయితే ఎగ్జిట్ పోల్ సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపు సాయంత్రం 6:30 తర్వాతే ఈ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఎవరైతే ఈ కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో దేశవ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది ప్రియాంక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.